హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సెంటెన్స్ వాడితే ఎంత చేంజ్ అవుతుందో చూడండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే ఎంతోమంది కపుల్స్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అని వచ్చినప్పుడు నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అయింది. వాళ్ళు చాలా రిజల్ట్ కూడా చూసి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒక ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ని కంటిన్యూ చేయకుండా మధ్యలో ఆపి ఇంకొక పర్సన్ నువ్వు ఇలా ఫీల్ అవ్వటానికి కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని అడగటం ద్వారా వాళ్ళని ఫిక్స్ చేయటము, డిఫెండ్ చేయటము, ఎక్స్ప్లెయిన్ చేయటము కాకుండా మనం అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫే హీలింగ్. ఎందుకంటే మనం దాన్ని అర్థం చేసుకోవటమే సగం ప్రాబ్లం తీరిపోయినట్టు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయటం కానీ, డిఫెన్స్ చేయటం కానీ, ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ చేయటం ద్వారా ఆర్గ్యుమెంట్ ఇంకా తప్పుదోవ పెట్టి ప్రాబ్లమ్స్ ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఎక్స్ప్లెయిన్ చేయటము, డిఫెండ్ చేయటము, నువ్వు వింతేను ఫిక్స్ చేయటమో కాదు, మనం అర్థం చేసుకోవటమే ఇక్కడ మెయిన్ కావాల్సిన సమస్యకే సొల్యూషన్ అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు కపుల్స్ మధ్యన కావాల్సింది ఎమోషనల్ సేఫ్టీ, నాట్ ఏ పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నమాట. ఎందుకంటే పర్ఫెక్ట్ మనుషులు అనేది ఎవరు ఉండరు, పర్ఫెక్ట్ మనుషులను ఎవరు కోరుకోవాలని ట్రై చేయరు. ఎక్కువ ఎమోషనల్ సేఫ్టీ, ఎవరైతే మనల్ని ఎమోషనల్గా కేర్ చేసుకుంటారు, ఎమోషనల్గా సెక్యూర్గా ఉంటారు, ఎమోషనల్ సేఫ్టీ ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళతో ఎక్కువ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ సేఫ్టీని వదిలేసి పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి, నాకు పర్ఫెక్ట్గా ఉండాలని ఎవరి కాళ్ళు కోరుకోవటం ద్వారా ఈ సమస్యను అర్థం చేసుకోకపోవటం ద్వారా ఎమోషనల్ కూడా మనం అర్థం చేసుకోలేకపోవటం ద్వారా ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ పెరిగి ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి కూడా. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్ బ్రేక్ కాకుండా ఉండాలంటే ముందు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ సేఫ్టీగా ఉండేటట్టు, ఎమోషన్ని అర్థం చేసుకునేటట్టు మనం ఉంటే ఆ రిలేషన్షిప్ బ్రేక్ కాకుండా కంటిన్యూ అయ్యే విధంగా మనం చూసుకోవచ్చు అన్నమాట.